నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఆటో విత్ కార్తిక్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇటు డ్రైవ్ చేస్తున్నాం కదా, ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం వెహికల్స్ పెద్ద ఉన్నాయి కాబట్టి బండి కట్టుకుంటాము. అండ్ బండి పోదాం అంటే ఎండ పోతుంది, ట్యాన్ అవుతున్నాము, ఏసీ లేదు, చాలా ఉబ్బరం వేస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకు ఎంజీ కామెట్ అనే ఈవీ వెహికల్ లాంచ్ అయింది. సో ఇదే దీని కీస్. ఒక్కసారి వెహికల్ చూసుకుందామా? చలో, దిస్ ఈజ్ ఎంజీ కామెట్ ఈవీ ఇన్ బ్లాక్ స్టోన్. సో దీని కీస్ చూసుకుందాము. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఎంజీ రేబింగ్ వచ్చేసి బ్యాచ్ అండ్ ఇంకా చూసుకుంటే రాక్ అండ్ బూట్ ఓపెనింగ్ అని సేమ్ మన ఎయిర్ ట్యాగ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అండ్ ఇక్కడ మేము చూసుకుంటే ఈ బుజ్జి గారి వెయిట్ వచ్చేసి మన షిఫ్ట్ కన్నా ఎక్కువ హెవీ వెయిట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నియర్ 230 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ నడుస్తుంది కంపెనీ క్రాప్స్. బట్ యాక్చువల్గా చెప్పాలంటే నియర్ 180 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ నడుస్తుంది. ఒక్కసారి మనం ముందర లుక్ చూసుకుంటే మనకు కనెక్టెడ్ ఎల్ఈడి లైట్స్ వచ్చేస్తుంది, డిఆర్ఎస్ విచ్ నైట్ టైం మంచి లుక్ వస్తుంది. అండ్ లైటింగ్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఎంజిన్ బ్యాచింగ్ అండ్ వచ్చేసి మనకు 17.3 కిలోవాట్స్ ఆఫ్ బ్యాటరీ వచ్చేస్తుంది విచ్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 110 Nm ఆఫ్ టార్క్. అండ్ మనం ఇప్పుడు షోరూమ్ మన డీలర్షిప్ వాళ్ళు 3.5 కిలోవాట్స్ ఆఫ్ అవర్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు విచ్ టేక్స్ ఆల్మోస్ట్ 7 hours టు ఫుల్లీ ఛార్జ్ దిస్ వెహికల్. సో ఒకసారి మనం ముందర లుక్స్ చూసుకుంటే మనకు ఆల్ ఎల్ఈడి లైట్స్ చేస్తుంది విచ్ లుక్స్ క్రేజీ. లైక్ ఏదైతే ఎలిమెంట్ ఉందో లైక్ సి షేప్ లాగా చాలా బాగుంది. అండ్ కింద చూసుకుంటే ఇండికేటర్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ కూలింగ్, మన బ్యాటరీ మోటార్ ఏది ఉందో అది కూలింగ్ కోసం అని. అండ్ ఇక్కడ చూసుకుంటే నార్మల్ బోనెట్ మన కింద వచ్చేసి మనకు మోటార్ వచ్చేస్తుంది. ఇది ఓపెన్ గా మనకి కింద మనకి ఎటువంటి బూట్ స్పేస్ లైక్ స్టోరేజ్ స్పేస్ అంటూ ఉండదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫేమ్లెస్ వైపర్ కూడా వచ్చేస్తుంది. యూ కెన్ చెక్ దిస్. సో మనం ముందు పక్కన చూసుకుంటే ఇది బ్లాక్ స్టోమ్ అంటాం, కానీ దాని ఏంటంటే ఎవ్రీ కార్ మేకర్స్ ఏంటంటే దానికి ఒక రెడ్ ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తారు విచ్ ఏదైతే మనకు వెహికల్ని ఒక స్పోర్టీ లుక్ యాడ్ చేస్తుంది. సో ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు 12 inch వీల్ వచ్చేస్తుంది. దీని డయామీటర్స్ గురించి మాట్లాడితే 145/70. ఇది రెడ్ ఎలిమెంట్ ఏది ఉందో అది లుక్కి చాలా ఎక్కువ యాడ్ చేస్తుంది. మొత్తం బ్లాక్ చేస్తే మంచిగా అనిపించదు, కొద్దిగా ఏమంటారు రెడ్ ఎలిమెంట్స్ అనేది యాడ్ చేసారు. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మనకు బ్లాక్ స్టోన్ మనం బ్యాచింగ్ వచ్చేసింది. దాని ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓఆర్పిఎం మనకి ఇండికేటర్ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం క్రోమ్ ఫినిష్ మంచి లుక్స్ ఉంటుంది, ఇంకా మంచి యాడ్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా మంచి ఒక ఏమంటాం క్రోమ్ ఫినిష్ ఇచ్చుంటే ఇంకా లైక్ ఏదంటే ఫీల్ బాగుంటుండే. అండ్ ఇంకా మన డోర్ ఓపెనింగ్ కూర్చుంటే ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్ వచ్చేసింది అండ్ డోర్ ఓపెనింగ్ కోసం అని ఇలా. సో యూ కెన్ చెక్ దిస్. అండ్ ఏంటంటే మనకు ఇక్కడ ఇది ఎలక్ట్రిక్ కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ అండ్ బ్యాచింగ్ ఇచ్చేసారు. అండ్ ఇంకా చూసుకుంటే మనకు కనెక్టెడ్ డిఆర్ఎల్, యూ కెన్ చెక్ దిస్. యా, కనెక్టెడ్ డిఆర్ఎల్ విత్ ఎంజీ లోగో అండ్ కామెంట్ అని. అండ్ ఇంటర్నెట్ ఇన్సైడ్ ఏది ఉందో అవి ఒకటి రెడ్ ఎలిమెంట్ యాడ్ చేసి మిగతా బ్లాక్. ఇంటర్నెట్ ఏంటంటే మనకు లోపల ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేస్తుంది లైక్ ఫర్ 3 years మనకి ఇంత లైక్ నెట్ యాక్సెస్ అని. మనకి దీనిలో ఏదైతే లైక్ మ్యాక్సిమం ఇట్ కెన్ బి యూజ్ ఫర్ ద మ్యూజిక్ అని. సో ఇక్కడ చూసుకుంటే మనకు 2 rear పార్కింగ్ సెన్సర్స్ విత్ 1 cam విత్ రేర్ పార్కింగ్ కెమెరా కూడా వచ్చేస్తుంది. అండ్ కొంచెం చిన్న డిఫాగర్, స్మార్ట్ కైండ్ ఆఫ్ డిఫాగర్ అని చెప్పవచ్చు. అండ్ మ్యాక్సిమం డిఫాగర్ వైపు అవసరం లేదు ఎందుకంటే స్లోప్ ఉంటుంది, నార్మల్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ బ్యాక్ విండ్స్క్రీన్ అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే మనకు రిఫ్లెక్టర్ అండ్ మనది ఇది వచ్చేసి ఇండికేటర్ యాంటీనా వచ్చేస్తుంది. ఇక్కడ ఈవీ అని కెన్ చెక్ దిస్. లెట్స్ ఓపెన్ ద బూట్. మనకు బూట్ ఓపెనింగ్ కోసం అని మనకి వచ్చేసి హైడ్రాలిక్ సిస్టమ్ వచ్చేస్తుంది. ఇక్కడ నార్మల్ స్టోరేజ్ లైక్ నార్మల్ చిన్న బ్యాగ్స్ అని ఆల్స్ మన ఇక్కడ బ్యాటరీ అని పెట్టుకోవచ్చు. ఇది మన సేఫ్టీ పంచాయత్ గిటారాస్ ఎంజాయ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనం వచ్చేసి ఈ సీట్స్ కూడా 50-50గా స్ప్లిట్ చేసుకోవచ్చు. వీ కెన్ లగేజ్ ఏమైనా ఉంటే అలా పెట్టుకోవచ్చు. యా, సో లెట్స్ క్లోజ్ దిస్. లెట్స్ ఎంటర్ ఇన్ టు ద బ్యాక్ రియర్ సీట్స్, ద రియర్ టెస్టింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు నార్మల్గా ఇక్కడ ఏంటంటే రిక్వెస్ట్ సెన్సర్ ఆప్షన్ కూడా వచ్చేస్తుంది విచ్ ఇస్ సూపర్ గుడ్. ఓకేనా? ఎస్.
డోర్ మామా క్రేజీ ఉందిరా, ఎక్దమ్ వైడ్ ఓపెనింగ్ విత్ వైట్ ఇంటీరియర్. బ్లాక్ స్టోన్ ఉంటుంది కానీ మొత్తం బ్లాక్ ఇస్తే లుక్స్ మొత్తం ఖరాబ్ చేస్తుంది. అందుకోసమే ఎంజీ వారు ఏంటంటే వైట్ ఫినిష్ అని గ్రే ఫినిష్ అని కాంబినేషన్ మాత్రం క్రేజీ ఉంది. అండ్ ఏంటంటే మనకు సీట్ ఏది ఉందో ఇది ఒక్కటి బ్లాక్ ఎడిషన్, ఎందుకంటే లోపల అనిపించగా బ్లాక్ ఎడిషన్ అని. అండ్ ఇక్కడ చూసుకుంటే సీట్స్ మీద చిన్న చిన్న బ్లాక్ స్టిచ్చింగ్ కూడా వచ్చేసింది. లైక్ ఏంటంటే మాకు ఎక్కువ స్పోర్టీ లుక్ వచ్చేస్తుంది, ఏమంటే రేసింగ్ సీట్స్ అంటాం కదా అలా అని. అండ్ ఏంటంటే మాకు ఇక్కడ హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ కాదు, ఫిక్స్డ్, ఎందుకంటే మన స్పోర్ట్స్ దాంట్లో మనకు అడ్జస్టబుల్ రాదు, ఆప్షన్ రాదు. చలో ద రియల్ మ్యాటర్, లెట్స్ ఎంటర్ బ్యాక్. చలో జాతే యా ఫిర్ నహీ, ఎందుకు నవి ఇంత సింపుల్గా ఎంటర్ అవుతాం మనం. అది అక్కడ కాదు ఇక్కడ. యా ఇక్కడ చూసుకుంటే మనకు నైస్ హెడ్ రూమ్ అండ్ థై సపోర్ట్ వెనక లేదు. అండ్ మనం ఏంటంటే మనం ఒక సీట్ మొత్తం ఎంగగా అనుకోండి, నేను అస్సలు పట్ట, చిన్నపిల్లకి మ్యాక్సిమం సపోర్ట్ చేయొచ్చు, మనకైతే అస్సలే కాదు సీట్స్. చలో బాహర్ జాయింగే. గెటింగ్ ఇన్ అండ్ అవుట్ కూడా చాలా ఈజీ. లెట్స్ సెట్ దిస్ వెహికల్ బ్యాక్. యా సో ఇప్పుడు డోర్ చూసుకుంటే మనకు లైక్ నార్మల్ స్టోరేజ్ అని వచ్చేస్తుంది, విచ్ ఇస్ గుడ్. మన లైక్ కీస్ కానీ ఏమైనా ఉంటే అలా పెట్టుకోవచ్చు, ఆర్ఎస్ కీస్ని ఇది కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ లెదర్ ఫినిష్ వచ్చేసింది, సాఫ్ట్ ఫినిష్, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ప్లాస్టిక్, ఓకే. ఇక్కడ లెదర్ ఇచ్చిగా లుక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు క్రోమ్ ఫినిష్ డోర్ హ్యాండిల్ వచ్చేస్తుంది, సూపర్ గుడ్. సో లెట్స్ ఎంటర్ into the front seat. సో చలో భయ్, వావ్, ఈ వెహికల్ని బయట చూస్తే నార్మల్గా చిన్నగా ఉందిరా భయ్, ఇంత చిన్న కారు మనం ఆడతామా లేదా అనిపించింది. కానీ లోపల చూస్తే చాలా స్పేషియస్గా ఉంది. ఏంటంటే ఇది మెయిన్లీ ఫర్ 2 పీపుల్స్, ఓన్లీ 2 పీపుల్స్ ఉంటేనే ఈ కార్ తీసుకోవచ్చు. ఎందుకంటే వెనకాల అంత మనం యాక్సెస్ చేయము, ఎందుకంటే నార్మల్ స్టోరేజ్ స్పేస్ వచ్చేస్తుంది. యూ కెన్ చెక్ దిస్. సో ఇప్పుడు మనం దీనిలో మన డాష్ బోర్డ్ చూసుకుందామా. చలో, సో ఇది దీని స్టీరింగ్ వీల్, విచ్ ఇస్ సూపర్ లైట్, నార్మల్గా ఇలా అన్న చాలా బాగుంది. అండ్ ముందర చూసుకుంటే మనకు 10.2 inches ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. యూ కెన్ చెక్ దిస్, 10.25 inches ఉంది. ఇంకా చెప్పాను ఇంటర్నెట్ ఇన్సైడ్ అని, మనం దీనికన్నా ఎక్కువ యాక్సెస్ చేయలేము. లైక్ స్పాటిఫై పెట్టుకొని మంచిగా మ్యూజిక్ పెట్టుకొని వినొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏది ఉందో చాలా బేసిక్, లైక్ నార్మల్ మనకి ఏం ఇన్ఫో కూడా అంత ఇచ్చేస్తుంది. అండ్ ఇదేంటంటే మనకు మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ అని చెప్తాము. లైక్ ఏంటంటే మ్యూజిక్ కంట్రోల్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. అండ్ మనము ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేయాలంటే ఇక్కడ నుంచి యూ కెన్ చెక్ దిస్, లైక్ రైడ్స్ అని, ట్రిప్ ఎంత చేసినాము, ఇంకా పవర్, అవంతా చెక్ చేసుకోవచ్చు. అండ్ దీని ఏంటంటే మాకు ఏడాస్ రాదు కాబట్టి మనం మ్యాక్సిమం సిటీ ఆప్షన్ అంటే ఏం ఆప్షన్ లేవు. అండ్ ఒక్కసారి మనం ఇక్కడ ముందర డాష్ బోర్డ్ చూసుకుంటే లైక్ నార్మల్ స్టోరేజ్ మంచిగా పెట్టుకోవచ్చు. లైక్ ఏంటంటే లెదర్ ఫినిష్ వచ్చేసింది, సాఫ్ట్ టచ్. అండ్ ఇక్కడ చూసుకుంటే వీ కెన్ కప్ కానీ వాటర్ కానీ ఏమైనా ఉంటే అలా పెట్టుకోవచ్చు, ఆల్వేస్ యూ కెన్ ఈవెన్ ప్లేస్ ద కీస్ హియర్. అండ్ ఇక్కడ చూసుకుంటే డోర్ హ్యాండిల్స్ అయితే క్లోజింగ్ ఉందో చాలా బాగుంది. అండ్ చెప్పాను ఇక్కడ మొత్తం సాఫ్ట్వేర్ వచ్చేసిందని. ఎస్. అండ్ ఒక్కసారి ఇక్కడ మిడిల్ కన్సోల్ చూసుకుంటే మనకు మంచి స్పేస్ ఉంది. అండ్ ఇక్కడేమో మనకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వచ్చేసింది. లైక్ ఇది విండోస్ కంట్రోల్ చేయడం కానీ, మనకు ఏదైతే డ్రైవర్స్ ఉందో ఆటో మీదేమో 1 touch కాదు, వీ హ్యావ్ టు మాన్యువల్ క్లోజ్ ఇట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు డ్రైవింగ్ అయితే గేర్ షిఫ్టింగ్ ఉందో అది వచ్చేసి ఇక్కడ ఉంటుంది. లైక్ రివర్స్ అని, పార్కింగ్ అని, అలా మనం మొత్తం డ్రైవ్ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే కింద మనకు 2 hooks ఆప్షన్ కూడా వచ్చేస్తుంది. వీ కెన్ లైక్ ఏమన్నా మన షాప్ అంటే మంచిగా ఏమంటాం మంచిగా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ మనం కింద చూసుకుంటే మనకు 2 USB పోర్ట్స్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా వచ్చేస్తుంది, మనం ఛార్జింగ్ కోసం అని. ఇంకా పైకి వస్తే మనకు ఏసీ కంట్రోలింగ్ కోసం అని, మొత్తం బటన్స్ అన్ని కాకుండా
విచ్ ఇస్ సూపర్ గుడ్. మన బటన్స్ ఇస్తే అది మన టచ్ కాదు, మన వాషింగ్ చేసిన పని చేయకుండా కొన్నిసార్లు అవుతుంటుంది. సో ఇలా ఏంటంటే మనం హ్యాపీగా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి ఏసీ వెంట్స్, సింగిల్ ఫ్లో, చాలా బాగుంది. అండ్ ఒక్కసారి మనం ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకుంటే లైక్ హోమ్ ఏంటంటే మనకు బ్యాటరీ ఎంత ఉంది, లైక్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది అవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. లైక్ డిసేబుల్ ఎయిర్ కండిషనింగ్లో, ఓకే. అండ్ CO2 సేవ్డ్, సోది లైక్ రాక్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసిన మ్యూజిక్ అని, FM అని, లైక్ ఆండ్రాయిడ్ ఆటో అంతా వచ్చేస్తుంది. సో ఒక్కసారి మనము రివర్స్ చూసుకున్నాం కెమెరా వస్తుందా అని. ఏమైనా క్వాలిటీ అంత బాగాలేదు, ఓకే. అయినా మనం ఈ స్మాల్ వెహికల్ మనం కెమెరాస్ అంత వాడడం కూడా. సూపర్ స్టీరింగ్. అండ్ మనం దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, అండ్ మనం పైకి చూసుకుంటే మనకు వెంటనే మిర్రర్ కూడా వచ్చేస్తుంది. ఏంటంటే ఇది లోపల నుంచి ఓపెన్ అవుతుంది, యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్. అండ్ మనకి ఏంటంటే రైట్ సైడ్ ఆప్షన్ రావు, జస్ట్ మిర్రర్ ఒకటే వస్తుంది. సో అండ్ ఒక దీన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఏసీ హీట్ అవుతుంది. ఫీచర్స్ విచ్ MG కామెట్ ఆఫర్స్ కెన్ చెక్ హియర్. అండ్ దీన్ని వచ్చేసి మన సేఫ్టీ గురించి మాట్లాడితే మనకి వచ్చేసి ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తుంది, విచ్ ఈస్ క్వైట్ కాంప్రమైజింగ్ అని చెప్పొచ్చు. ఎస్. అండ్ మనకు దీనిలో ఏంటంటే దీని ప్రైజింగ్ వచ్చేసి 7.8 lakhs ఎక్స్షోరూమ్. అండ్ ఒకవేళ మనము దీన్ని ఏంటంటే మనకు బేస్ మోడల్ లైక్ పాస్ అంటాము, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. ఏంటంటే మనం బ్యాటరీ తీసుకుంటే 2.5 rupees per kilometer. అదే ఒకవేళ పెట్రోల్ వెహికల్ 109 rupees ఉంది, మనం దాన్ని ఎంత మనకు మైలేజ్ ఒక 18 వేసుకుందాము. 18 వేసుకున్నా మనకు అప్రాక్స్గా 5 or 6 kilometers per kilometer పడుతుంది. జస్ట్ థింక్ ఇది ఎంత సిటీలో మనం హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ ప్రైజింగ్ కూడా చాలా తక్కువ, లైక్ ద రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. సో దిస్ వాజ్ అవర్ MG కామెట్ బ్లాక్స్టార్మ్ రివ్యూ. మీకు ఎలా అనిపించింది చెప్పండి, అండ్ జస్ట్ కామెంట్ సెక్షన్లో జస్ట్ కామెంట్ చేయండి. వుడ్ యూ పిక్ దిస్ వెహికల్ ఫర్ ద ప్రాక్టికాలిటీ ఇన్ ద ట్రాఫిక్ కోసం అని, డైలీ కమ్యూనిటీ కోసం అని, జస్ట్ కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూఆర్ ఓనర్ ఆఫ్ దిస్ వెహికల్, just share your experience of this vehicle. Chalo, let's meet in next vlog.